హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా బెండకాయతోని జోమ్ లేకుండా కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తిని తీరుతారండి. అంత బాగుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం మంచి లేత బెండకాయలు తీసుకోవాలి. ఈ బెండకాయలు ఏందంటే పుచ్చులు అలాంటివి లేకుండా చూసుకునేసి మంచి నీట్‌గా ఉండే బెండకాయలు తీసుకునేసి ముందుగానే వాటిని శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఈ టైప్‌లో అంటే 1 ఇంచి, 1.5 ఇంచి సైజులో మనం పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఈ తొడెము, ఈ కొస ఇవి 2 కట్ చేసుకునేసి ఈ మధ్య భాగంలో 1 ఇంచి, 1.5 ఇంచి చొప్పున ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసుకోవాలండి. కాకపోతే కట్ చేసేటప్పుడు ఏదైనా బెండకాయలో కొంచెం పుచ్చుగా, కొంచెం ముదురుగా అనిపిస్తే మాత్రం అవి ఖచ్చితం తీసి పక్కనేసేయండి. ఇలా ఫ్రెష్‌గా నీట్‌గా ఉండే బెండకాయలు మాత్రమే తీసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఈ బెండకాయలు కట్ చేసిన వాటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఓకే. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి లైట్‌గా అలా దోరగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. చిన్నవి అయితే 2 వేసుకోవచ్చు, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా మంచి ఎర్రగా వచ్చే విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనిచ్చుకునేసి ఆ తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా మాడకుండా లైట్గా వేగనిచ్చేసి చిటికెడు పసుపు వేసి వీటిని ఇలా మంచి కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. బాగా సన్న మంట మీద ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి ఒక 4 దాకా వేసుకునేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది టమోటాలు మంచి ఎర్రటి గట్టి పండ్లు తీసుకునేసి ఇందులో కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే వీటిని ఉడికించుకుంటే ఇలా మెత్తబడిపోతాయి టమోటాలు. ఓకేనా. ఈ టైప్లో టమోటాలు బాగా మెత్తబడనిచ్చి కాస్త అలా అడుగు పట్టుకోకుండా కలుపుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఈ బెండకాయ పీసెస్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా. ఎప్పుడైనా సరే బెండకాయలు కట్ చేసేటప్పుడు మాత్రం ముందే కడుక్కోవాలండి. బెండకాయ కట్ చేయకుండా ముందే వాటిని శుభ్రంగా కడగాలి. కట్ చేసిన తర్వాత మాత్రం అస్సలే కడగద్దండి. ఎందుకంటే అవి జోముగా తయారయ్యి తినడానికి కూడా అంటే చూడటానికే కొంచెం అసభ్యంగా కనిపిస్తాయి. అందుకనేసి ముందే కడిగి ఆ తర్వాత కట్ చేసి ముదుర్లు పుచ్చులు ఇవన్నీ శుభ్రంగా చూసుకునేసి ఆ తర్వాత ఇందులో వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల పాటు ఇలా డమ్మనగనిస్తే చూడండి ఇందులో ఉన్న ఈ బెండకాయ లోపల ఉన్న జోము మొత్తం కూడా ఈ ఆయిల్లో బాగా పీల్చేస్తుందండి. ఆ జోము మొత్తం కరిగిపోయేసి ఫ్రెష్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. అంటే ప్రతి బెండకాయ పీసుకి కూడా ఈ కారం అనేది తగిలే విధంగా ఇలా బాగా తిరిగేసుకునేసి అంటే బెండకాయలు చితికిపోకుండా చూసుకోవాలండి. ఓకేనా. ఈ టైప్లో అల్కోగా తిరిగేసుకుంటూ ఈ కారాన్ని మనం వేగనిచ్చుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి రెడీ చేసి పెట్టిన ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసుకుందాం. అంటే ఒక 10 నిమిషాల పాటు చింతపండును నానబెట్టుకునేసి నీళ్ళల్లో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా పిసికి రసం తీసి అందులో పోసుకోవాలి. ఓకే. ఇంకా వేడి నీళ్ళలో వేస్తే తొందరగా నానిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అలా ఉడికించుకుంటే పులుసు చిక్కబడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కూర మీదకించి మూత తీయంగానే ఆ స్మెల్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి అలా తిప్పేసుకునేసి కొత్తిమీరని ఇందులో చల్లేసుకుందాం. అది కూడా కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకునేసి ఇందులో మీదకించి చల్లేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఒక్కసారి ఆఖరణ టేస్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయి లేదా చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వేడిగా అన్నం చేసుకున్న, రాగి సంగటి చేసిన, చపాతీ చేసుకున్న, దోశలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి.
కానీ బెండకాయని ఈ టైప్‌లో చేసి చూడండి. జోము లేకుండా సూపర్‌గా మంచి రుచిగా ఉందండి. పులుసు గూడా మంచి చిక్కని గ్రేవీతో చాలా అంటే చాలా బాగుందండి. కానీ దీన్ని మాత్రం పులుసు కొంచెం పల్చగా గాకుండా ఇలా చిక్కగా గాని పెడితే మాత్రం టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఏళ్ళుతో సహా జుర్రుకుంటూ తింటారండి. అంత బాగుంది ఈ బెండకాయ పులుసు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ టైప్‌లో ట్రై చేయండి.